శనిదేవుడు 9 గ్రహాలలో ఒకడు. సాధారణంగా శనిదేవుడిని కర్మనిచ్చేవాడు అంటారు. శనిదేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. అతడి రంగు నల్లగా ఉంటుంది. ఆలయాలలో కూడా శనిదేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. శనిదేవుడికి ఇష్టమైన రంగు కూడా నలుపే. నల్లటి నువ్వులు, నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు అతడికి సమర్పిస్తారు. దీంతో అతడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడని నమ్మకం. అయితే శనిదేవుడు రంగు ఎందుకు నల్లగా ఉంటుంది? అతను నలుపు రంగును మాత్రమే ఎందుకు ఇష్టపడతాడు? తదితర విషయాలు తెలుసుకుందాం. సూర్యభగవానుడు దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నాడు. సంధ్య సూర్యదేవులకు మను, యమున, యముడు అనే పిల్లలు పుడతారు. అయితే సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట పరమశివుడిని గురించి తపస్సు చేయసాగాను. ఛాయాగుణం రూపంలో సంధ్యను పోలి ఉండటం వల్ల సూర్యభగవానుడు తన భార్య సంధ్యగా భావిస్తాడు. దీంతో కొంతకాలం తర్వాత ఛాయ గర్భవతి అవుతుంది. అప్పటి నుంచి ఛాయ పరమశివుడిని గురించి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆమె గర్భం దాల్చడంలో సరైన ఆహారం జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది. దీంతో శనిదేవుడు పోషకాహార లోపంతో నల్లటి రంగులో జన్మిస్తాడు. బిడ్డని ఆ రంగులో చూసిన సూర్యభగవానుడు అతనిని తన కుమారుడిగా అంగీకరించాడు. దీంతో శనిదేవుడికి చాలా కోపం వస్తుంది. గర్భం దాల్చిన సమయంలో ఛాయ పరమశివుడిని ధ్యానించింది కాబట్టి శనిదేవుడికి పుట్టినప్పటి నుంచి మహాదేవుడికి అనుగ్రహం ఉంటుంది. అంతేకాదు అతడు పుట్టుకతోనే చాలా శక్తులతో జన్మిస్తాడు. సూర్యభగవానుడు తిరస్కరణకు గురైన శనిదేవుడు చాలా కోపంతో తండ్రిని చూసి తాను తన రథం అన్నీ నల్లగా మారిపోవాలని సూర్యభగవాను శపిస్తాడు. వెంటనే సూర్యభగవానుడు తన రథం, తన 7 అశ్వాలు కూడా నల్లగా మారతాయి. తర్వాత సూర్యభగవానుడు తన తప్పును గ్రహించి తన తప్పుకు క్షమాపణ కోరడానికి శివుని వద్దకు వెళ్తాడు. శివుడి ఆదేశం మేరకు శని తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. దానికి ప్రతిఫలంగా శనిదేవుడి న్యాయ అన్యాయ విచక్షణ నచ్చిన ఆ పరమశివుడు శనిదేవుడిని అన్ని గ్రహాలలో శక్తివంతంగా ఉండమని వరమిచ్చాడు. అతడిని కర్మలు ఇచ్చేవాడని చేశాడు. నల్లటి రంగు కారణంగా శనిదేవుడు అవమానానికి గురి కావాల్సి వచ్చింది. దీంతో నలుపు రంగు ఎంత నిర్లక్ష్యానికి గురైందో అతడు గ్రహించాడు. పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అప్పటి నుంచి శనిదేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి. శని జయంతి రోజున ఏ పూజలు చేయాలి? గ్రహాలకు రాజైన సూర్యభగవాను పుత్రుడు శని. ఆయన అనుగ్రహం మనం పొందాలి కదా, కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి. కనుక పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కానీ లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుండి శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. కాబట్టి ఆయనకు అటుపక్క గాని ఇటుపక్క గాని కూర్చోండి, అనగా కోణంలో కూర్చోవాలి. శ్లోకం చదవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.